ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు సహాయము చేయాలని అనుకుంటే, దేవుడు మనల్ని కాపాడాలి అనుకుంటే ఆయన సమయము చూడడు. ఈరోజు కాదులే, రేపు చేద్దాము అని అనడు. ఈరోజు మంగళవారము కదా, చెయ్యను అని ఆయన ఎప్పుడు అనడు. ఎప్పుడైతే దేవుడు ఆయన కార్యము చేస్తాడో అదే మంచి రోజు, అదే రక్షణ దినము. మనం ఈ రాత్రి ఈ లోకంలో చూసుకుంటే, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక మంచి పని మొదలు పెట్టాలన్నా, ఒక చిన్న పని ప్రారంభించాలన్నా ముహూర్తాలు చూస్తున్నారు. సమయంలోని క్షణాలతో సహా దానిని లెక్కిస్తూ ఈ క్షణానికి ఇది జరగాలి అని అంటున్నారు. ఒకవేళ మంచి రోజులు అని, మంచి ముహూర్తం అని వారికి అనిపించకపోతే వాయిదా వేసుకుంటారు. కానీ ఆ పనిని మాత్రము మొదలుపెట్టరు, చేయలేరు కదా. కానీ రాత్రి లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయమని. ఎటువంటి అనుకూలమైన సమయము అంటే, మిక్కిలి అనుకూలమైన సమయము అనగా, ఇప్పుడు ఈ క్షణము మీరు మాటలు వింటున్న ఈ సమయము ఎంతో విలువైనది, అమూల్యమైనది, అనుకూలమైనది. ఎందుకంటే ఈ క్షణము వెళ్ళిపోతే మన జీవితంలో అది తిరిగి మళ్ళీ రాదు. మరలా కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేము. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకూల సమయం కోసము వెయిట్ చేస్తున్నావా? మంచి రోజులు రావాలండి, ఈ పని ప్రారంభించడానికి ఒక రోజు వస్తుంది, నాలో ఉన్న టాలెంట్ ఏంటో ఈ లోకానికి చెప్పడానికి, ఇదిగో ఈ గొప్ప కార్యము చేయాలంటే ఇంకో సంవత్సరము ఆగాలి, అప్పుడైతేనే నేను విజయము సాధిస్తానని అనుకుంటున్నావా? దేవుణ్ణి తెలుసుకోమని, నిజదేవుడు అంటే ఎవరో గ్రహించమని నీకు చెబుతూ ఉంటే, దేవుడు నీ యొద్దకు తన వాక్కును పంపుతూ ఉంటే, ఈ రాత్రి కాదులే, పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక మొత్తము దేవునితోనే ఉంటా, లేదా 60-70 సంవత్సరాలు వచ్చాక యేసయ్య దగ్గరికి వస్తా అని బహుశా ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు అంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తున్నాడు, అప్పటి వరకు కాదు, కానీ ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఎందుకు అనుకూలమైన సమయము అనంటే, లేఖనములు సెలవిస్తున్నాయి, రేపేమి జరుగుతుందో మనకు తెలియదు, మన ఊపిరి నీటి మీద బుడగ వంటిది అని. రేపు వెళుతానో అని అనుకుంటూ పోతే నీ జీవితంలో రేపు అనే పదము ఉందో లేదో నీకు తెలుసా? ఇంకో సంవత్సరము తర్వాత అంటున్న నీవు ఆ సంవత్సరమును చూడగలవా? చెప్పలేము కదా. దేవుని కృప అయితే చూడగలము, చేయగలము. అలాంటి రేపటికి ఎందుకు వాయిదా వేయాలి? ఈ రాత్రే కార్యము జరిగించాలి. యేసు క్రీస్తు ప్రభువారు సుంకరి అయిన జక్కయ్య ఇంటికి ప్రవేశించగానే జక్కయ్య తన జీవితంలో ఎవరు ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన ఆస్తిలో సగము బీదలకిస్తాను, నేనెవరి యొద్దనైతే అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తాను అని యేసయ్యతో చెప్పాడు. జక్కయ్య చాలా త్వరగా నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఆలోచించలేదు. ఇప్పుడే కదా యేసయ్య నా ఇంటికి వచ్చింది, ఏదైనా మంచి నా జీవితంలో నేను చూస్తే అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అని అనుకోలేదు. కానీ అప్పటికప్పుడు జక్కయ్య మంచి నిర్ణయం తీసుకున్నాడు. దాని తర్వాత యేసు క్రీస్తు వారు కూడా ఒక మాట అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని.
ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య కూడా జక్కయ్య మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా. తర్వాత సమయము తీసుకొని ఆ ఇంటిని ఆశీర్వదిస్తానని అనలేదు, కాని అప్పుడే ఆ క్షణమే యేసయ్య కూడా ప్రకటించాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. ఈరోజు మంచి రోజేనా కాదా అని దేవుడు ఆలోచించాడు. మనమెంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామో దేవుడు కూడా అంతే త్వరగా ఆయన కార్యాలు మన పట్ల, మన జీవితంలో చేస్తాడు. దేవుడు ఎప్పుడు రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని చెప్పడు. ఈరోజే జరగాలి అంటాడు. మనము కూడా దేవుని రాత్రి తెలుసుకోవాలి, నమ్మాలి. మనము కూడా మన పనులు వాయిదా వేయకుండా చేయాలి. అనుకుంటున్న మంచి పని చేయకుండా మంచి రోజు చూసుకుందామని ఆలోచించకూడదు. అన్ని రోజులు మంచివే, అన్ని రోజులు దేవుడు ఆశీర్వదించినవే. ఆయన మనకిచ్చిన వారములలో మంచి వారము కానిది ఏదైనా ఉంటే అసలు అది మనకు దేవుడు ఇచ్చేవాడు కాదు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు విలువైనదే. కాబట్టి అనుకూల సమయము నీ ఎదుట ఉంది. ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకొని నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టుకునే నిర్ణయము తీసుకో. మంచి చేసేటప్పుడు వాయిదా వేయొద్దు. దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇదే రక్షణ దినము, అనుకూలమైన సమయము. కాబట్టి విశ్వాసముతో ముందడుగు వేయి. అద్భుతాలను తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు చూస్తావు. విన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయలాగన, అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడి రాత్రి మనకు దయచేయలాగన, ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నను, ఏ స్థలములో ఉన్నను, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృప కనికరములు కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అనే మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో సరిచేశారు. అవును ప్రభువా, మేమేదైనా పని ప్రారంభించాలన్నా, ఏదైనా పనిలో ముందుకు వెళ్ళాలన్నా సమయాలు, మరి కాలాలతో పాటు, క్షణాలతో పాటు తండ్రి ముహూర్తాలు చూసుకొని మేము ఆలోచిస్తూ ఆ పనిని వాయిదా వేస్తున్నాం. అయ్యా, మీరు మాతో మాట్లాడారు. అవన్నీ కాదు గాని మీ యొక్క కృప ద్వారా, మీ యొక్క కనికరము ద్వారా అయ్యా ఏ పనైనా జరుగుతుందని ప్రభువా మేము చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ పనిలో మీరు మాకు విజయమును అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా సూటిగా, తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీ యొక్క సహాయము లేనిది, మీ యొక్క కృప లేనిది, మీ యొక్క సహకారము లేనిది తండ్రి మేమేదీ కూడా సాధించలేము. అప్పటికప్పుడు జక్కయ్య జీవితంలో నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధముగానే అతన్ని మీరు ఆశీర్వదించారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మా నిర్ణయాలు మేము త్వరగా తీసుకొని మీ చేత ఆశీర్వదించబడిన వారముగా మేముండడానికి సహాయం చేయండి. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, శోధనలతో ఉన్నారో ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుండి కూడా మీరే విడుదలను దయచేయండి. అవును ప్రభువా, మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని అంటున్నారు. మీరే సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. దేవా, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి అయా మీ గాయపడ్డ హస్తంతో బిడ్డలను తాకి సంపూర్ణ స్వస్థతను, మంచి
ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. ఉద్యోగము లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని నా తండ్రి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకును ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు విద్యను అభ్యసించులాగా కావలసిన శక్తిని, ఆరోగ్యమును, జ్ఞానమును మెండుగా బిడ్డలకు దయచేసి అయా, వారు రాయబోతున్న ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి దేవా, వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిలువ వైపు నడిచే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలతో మీరుండి బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం. అయ్యా, రాత్రికాల సమయము నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డలి ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయా, వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ ఆలయాన్ని దర్శించి మీ వాక్యాన్ని విని మా జీవితాలను సరిచేసుకునే గొప్ప కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.